అప్పుడే పుట్టిన బిడ్డ, ఆరోగ్యంగా పుట్టిన బిడ్డ 24 గంటలు గడవక ముందే అనారోగ్యానికి గురైతే ఆ తప్పు ఎవరిది? మనం చేసే ఏ తప్పుల వలన బిడ్డ 24 గంటల్లోపు అనారోగ్యానికి గురవుతుందో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ సతీష్ హెల్త్ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మనం చేస్తున్న మొదటి తప్పు, కాన్పయిన తర్వాత తల్లిని చూడడానికి, బిడ్డను చూడడానికి బంధువులు చాలా మంది వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళంతా బిడ్డను ఎత్తుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు. ఒకళ్ళ చేతుల్లోంచి ఇంకొకళ్ళ చేతుల్లోకి బిడ్డను మారుస్తూ ఉంటారు. దీనివలన మన చేతులకు ఉన్న ఇన్ఫెక్షన్, మన ఒంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ బిడ్డకు అంటుకునే ప్రమాదం ఉంటుంది. బిడ్డని ఎక్కువ మంది హ్యాండిల్ చేయకూడదు. కేవలము తల్లితో పాటు ఇంకొకళ్ళు శుభ్రంగా చేతులు కడుక్కొని మాత్రమే బిడ్డని హ్యాండిల్ చేయాలి. మనం చేస్తున్న రెండవ తప్పు, తొలి 24 గంటల్లో బిడ్డకి స్నానం చేయించడం. బిడ్డ ఒంటి మీద ఒక ప్రొటెక్షన్ లేయర్ ఉంటుంది. ఈ లేయర్ వలన బిడ్డ చల్లదనం నుంచి రక్షణ ఉంటుంది. మనం వెంటనే స్నానం చేయించడం వలన ఆ లేయర్ పోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల బిడ్డ చల్లదనానికి గురవ్వడమే కాకుండా ఇన్ఫెక్షన్స్ కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 24 గంటల లోపు స్నానం అనే మాటే ఉండకూడదు. మనం చేస్తున్న మూడవ తప్పు, బిడ్డ పుట్టిన తర్వాత తల్లికి ముర్రుపాలు వస్తాయి. ఈ ముర్రుపాలు చాలా బలమైనవి. కానీ కొంతమంది తెలియక ఈ ముర్రుపాలు తాగించరు బిడ్డకి. ముర్రుపాలు తాగించకుండా బయట నుంచి తేనె లేదా గ్లూకోజ్ నీళ్లు తీసుకొచ్చి బుడ్డ నోట్లో వేస్తూ ఉంటారు. సాధ్యమైనంత త్వరగా బిడ్డకి ముర్రుతాలు తాగించకపోవడము తప్పే, బిడ్డ నోట్లో తేనె మరియు గ్లూకోజ్ నీళ్లు వేయడం కూడా తప్పే. కాబట్టి ఇవి మనం చేయకూడదు. మనం చేస్తున్న నాలుగో తప్పు, బొడ్డు కట్ చేసిన తర్వాత బొడ్డుని అలాగే గాలికి వదిలేయాలి. అలా కాకుండా దాన్ని పొడిగా ఉంచకుండా బొడ్డుకి పసుపు రాయడము, ఆముదం రాయడము, కొంతమంది కొబ్బరి నూనె రాయడము, కొంతమంది పేడ కూడా రాయడం చూస్తున్నాం. దయచేసి ఈ తప్పు చేస్తే మన బిడ్డకి డైరెక్ట్గా పొట్ట లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. మనం చేస్తున్న ఐదవ తప్పు, కొంతమంది పిల్లలు కాన్పయిన తర్వాత కళ్ళు వెంటనే తెరవరు. కళ్ళు తెరవలేదనేసి కళ్ళు తెరుస్తారేమో అనే ఆశతోటి కొంతమంది కంట్లో కొబ్బరి నూనె చుక్కలు వేస్తున్నారు. అలాగే కంటికి కాటుక పెడుతున్నారు. ఇలా కాటుక పెట్టడము మరియు కొబ్బరి నూనె చుక్కలు వేయడం వలన బిడ్డ కళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత ఉమ్మ నీరు వలన కళ్ళు కొంతమంది పిల్లలకి అంటుకొని ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని మనం శుభ్రమైన కాటన్ తోటి నార్మల్ సెలైన్ తడిపి తుడిస్తే సరిపోతుంది. దయచేసి కొబ్బరి నీళ్లు లేదా కాటుక అనేది మొదటి 24 గంటల్లో బిడ్డ కంట్లో అసలు వేయొద్దు. మనం చేస్తున్న ఆరో తప్పు, కొంతమంది బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డని ఏసీలో ఉంచుతున్నారు, తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచుతున్నారు, 17 లేదా 18 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉంచుతున్నారు. దీనివల్ల బిడ్డ మనకి తెలియకుండానే తీవ్రమైన చల్లదనానికి గురవుతుంది, మగతగా పడుకుంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బిడ్డ నిద్రపోతుందిలే అనుకుంటారు. కానీ తెలియకుండానే బిడ్డలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయి బిడ్డ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బిడ్డకి అతి చల్లటి ఉష్ణోగ్రతలో ఉంచకూడదు. అలాగే బిడ్డని ఈ ఎండాకాలంలో ఎక్కువ మంది బట్టలు కప్పి ఉంచుతున్నారు. ఇంత ఎండల్లో విపరీతమైన ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఎక్కువ బట్టల్లో కూడా బిడ్డని కప్పిపుచ్చడం కూడా మంచిది కాదు. ఎందుకంటే బిడ్డకి 102, 103 జ్వరం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బిడ్డని ఏసీలో ఉంచకూడదు. అలాగని ఎక్కువ వేడి వచ్చేటట్టు ఒంటి నిండా బట్టలు కప్పి కూడా ఉంచకూడదు. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చూసుకోవాలి. మనం చేస్తున్న ఏడో తప్పు, తల్లిని ఒక మంచం మీద, బిడ్డని ఒక మంచం మీద పడుకోబెట్టడం. బిడ్డ తల్లి పక్కనే ఉంటే, బిడ్డ మీద తల్లి చెయ్యి వేసి ఉంటే తల్లికి బిడ్డకి అనుబంధం పెరుగుతుంది. తల్లికి బాగా పాలు వచ్చే అవకాశం ఉంటుంది. బిడ్డకి ఎప్పుడు ఆకలి అవుతుంది అనేది తల్లికి తెలుస్తుంది. వెంటనే పాలు పట్టించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా బిడ్డ ఒక చోట, తల్లి ఒక చోట ఉంటే బిడ్డకి ఎప్పుడు ఆకలి అవుతుంది అనేది తల్లికి తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి తల్లి బిడ్డ ఎప్పుడు కూడా పక్క పక్కనే ఉండాలి. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ తో ఉంటే మరీ మంచిది. కాబట్టి తల్లిదండ్రులందరూ ఇప్పుడు చెప్పిన ఈ 7 తప్పులు తొలి 24 గంటల్లో చేయకుండా బిడ్డల్ని కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.